భారతదేశంలో ఎక్కడ లేని బేతాళ స్వామి ఆలయం తెలంగాణలో ప్రసిద్ధిగాంచింది. రాష్ట్రంలోని మెదక్ జిల్లా అల్లాదుర్గంలోని కొలువుదీరిని స్వామివారిని భక్తుల పాలిట కొంగు బంగారంగా మారి మహిమలను చాటుకుంటున్నారు. కోరిన కోర్కులు తీర్చే స్వామి కావడంతో అంగరంగ వైభవంగా జాతర చేస్తారు. ఎంతో మహిమలు కలిగి ఉన్న బేతాళ స్వామి ఆలయంపై అమా న్యూస్ స్పెషల్ స్టోరీ. మెదక్ జిల్లాలో కొలువుదీరిన భూత బేతాలతో పాటు పంచభూతాల అధిపతి అయిన బేతాళ స్వామి గత 400 ఏళ్ల క్రితం అల్లాదుర్గం గ్రామంలో వెలిసినట్లు పూర్వీకులు గ్రామస్తులు చెబుతున్నారు. అప్పట్లో గతరా కలరా వ్యాధితో ఇబ్బంది పడుతున్న ప్రజలకి ఏ వైద్యం కూడా పనిచేయని సమయంలో బేతాళ స్వామిని మొక్కితే చాలు అన్ని రోగాలు మటుమాయమయ్యాయని గ్రామస్తులు చెబుతున్నారు. బేతాళ స్వామి పేరు మీద అల్లాదుర్గం గ్రామంలో బేతయ్య బేతమ్ములుగా ఎందరో స్వామివారి పేర్ల మీద ఉన్నారని భక్తులు గ్రామవాసులు చెబుతున్నారు. ఈ బేతాళ స్వామి జాతర అనేది జారట్ల పుణ్యం నుంచి 5వ రోజు నాడు బండ్లు జరిగింది. భక్తులకు భూత భేద పిశాచాలకు ఈయన ఒక ఆధిపతి. ఎలాంటి దుష్ట రోగాలను కూడా వెళ్ళగొట్టడానికి ఈయన ఒక ఆధిపతి. ఎక్కడెక్కడ నుంచి మహారాష్ట్ర, కర్ణాటక నుంచి ఇక్కడ మళ్ళీ తెలంగాణ చుట్టూ 4 మూలల నుంచి ఈ దేవుని దగ్గరికి వస్తారు. మళ్ళా ఈ మన తెలంగాణ రాష్ట్రంలో కాదు, మన భారతదేశంలో కూడా బేతాళ స్వామి గుడి అనేది ఇక్కడ ఎక్కడా లేదు. ఇది అల్లాదుర్గలో వెలిసింది. ఇంచుమించు 400-500 ఏళ్ల కింద వెలిసింది. స్వామివారి చరిత్ర అంటే ఇక భూతభేద పిశాచాలకు ఒక ఆధిపతి. ఎక్కడెక్కడ నుంచి 4 మూలల నుండి భక్తులు వస్తారు. పెద్ద ఎత్తున జాతర బండ్లు. ఇదే బేతాళ స్వామి అనేది మా లోకల్ ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడైనా కానీ బేతాళ స్వామిని నమ్ముకుంటారు. ఎలాంటి హాస్పిటల్ పోకుండా కూడా ఈ దేవుని నమ్ముకుంటే ఎలాంటి రోగాలైనా నయమవుతాయి. అందుకే కొడుకులు కానీ పిల్లలు లేని వాళ్ళు కూడా మొక్కుతారు. మొక్కిన వాళ్ళకు పిల్లలు అవుతారు. ఇట్లా ముడుపు కట్టి పోతారు అనమాట. ముడుపు కడతారు. తొట్టెలు పిల్లలు అయినాక మళ్ళీ తొట్టెలు కట్టమంటారు. తొట్టెలు అవుతాయి. జాతర అనేది ఈంద్ర అనిల్ కుమార్ రెడ్డి గారు, వాళ్ళ నాయన లక్ష్మారెడ్డి ఉంది, కుమ్మమ్మ దొరసాని వాళ్ళ అమ్మ, వాళ్ళ ఆధీనంలోనే జాతర జరుగుతుంది. మొత్తం ఇక్కడ మొత్తము అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో జాతర ఘనంగా జరుగుతుంది. 5 రోజులు జాతర ఉత్సవాలు. ఒక రోజు బండ్లు ఉంటాయి. తెల్లారి మందులు కాలడము, భజనలు, కార్యక్రమాలు. 5వ రోజు నాడు పాచి బండ్లు, ఇలాంటి కార్యక్రమాలు ఘనంగా జరుగుతాయి. అంటే గత 2 ఏళ్ళు కరోనా వల్ల, లాక్డౌన్ వల్ల బంద్ పెట్టారు. గుడిని బంద్ పెట్టడం వల్ల జరగలేదు. మొన్న పోయిన సంవత్సరం బాగానే నడిచింది జాతర. ఇప్పుడు దానికంటే ఇంకా రెట్టింపు నడవాలని అందుకు ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తున్నారు. కమిటీ వాళ్ళు ఘనంగా ఏర్పాటు చేస్తారు. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన పెద్దావిడ తన అనుభవాన్ని అమ్మ న్యూస్ కు వెల్లడించింది. నా పెళ్లైన నాటి నుండి నా పిల్లలు, నా మనవరాలితో అందరితో కలిసి ప్రతి ఏటా ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటూ జాతర చూసేదాన్నని ఆమె వెల్లడించారు. ప్రస్తుతం పిల్లలు, మనవరాలు, మనవళ్లు ఉద్యోగాల వృత్తిరీత్యా హైదరాబాద్ లో స్థిరపడ్డారని, కానీ ప్రతి ఏడాది నిర్వహించే కులదైవం బేతాళ స్వామి జాతరకు మాత్రం తప్పకుండా హాజరవుతామని చెబుతుంది. ప్రతి ఏడులాగే ఈ ఏడు కూడా స్వామివారి జాతరకు కుటుంబ సమేతంగా విచ్చేస్తామని వారు తెలిపారు. బేతాళ స్వామి అల్లదుర్గమ్మ మేము పుట్టి పెరిగింది. నా మొవాడు ఇక్కడనే, మా కొడుకులు ఇక్కడనే అందరూ. మరంటే మా నాయన వాళ్ళు, మా అత్తగారు అందరు ఇక్కడనే పుట్టి పెరిగింది. మా తమ్ముడు బాగాలేకున్నా అని బట్టలు వేసుకొని తిరిగినాం. మా అమ్మ పంచె కట్టుకొని ఆ చిన్నతనంలో, మేము చిన్నతనంలో బేతాళ స్వామి ఈ దాపున సాగుంట్ల హనుమాన్లు కూడా అంతే. పొద్దున సాగుంట్ల హనుమాన్ల కాడికి పోయేది, సాయంత్రం ఇంటికి వచ్చేది మా అమ్మ బేతాళం కాడికి వచ్చి మొక్కితేనే మా తమ్ముడు మంచిగా అయింది. ఇక రేపు మా అమ్మ వస్తాడు, మా తమ్ముడు కూడా హైదరాబాద్కి వెళ్ళి. ఇక బండ్లకు కూడా మా నాయన మొగ్గనేసి దోతి కట్టించాడు. బేతాళంకి చుట్టూరుగా 5 చుట్టూ దింపి దోతి కట్టించాడు మా నాయన. ఇక నాయన పోయిండు, హైదరాబాద్లోనే నాయన పోయిండు, అందరు పోయిండు. ఇక మరంటే ఇప్పటికైతే మేము వస్తుంటాం, పోతుంటాం. 3 నెలలకోసారి, 4 నెలలకోసారి ఇడికి వస్తాము. ఎల్లమ్మ కాడికి పోతాము. అన్ని దిక్కులో తిరుగుతాం, పోతాం. కోడళ్ళ తల్లిగారు ఈయన, 2 కోడళ్ళది హైదరాబాద్. మా అత్తగారు ఈ ఊరే, మా అమ్మగారు ఈ ఊరే. ఇక అందరూ బేతాళ స్వామి అల్లదుర్గమే. తిరిగినా కానీ బేతాళ స్వామి దొరకడు, ఎక్కడైనా దొరకడు. ఇక్కడనే వస్తారు. ఎండకాలంలో పంటలు వండని వాళ్ళంతా మొక్కుతారు, ఏటన పెంచుతారు, పోస్తారు.
దేవుని కాడికి వచ్చి మొక్కుకొని దేవునికి అన్న ఫలం అయితే వీళ్ళకు ఆ ఈపిన దాపులు ఉన్నాడు చుట్టూరుగా పల్లెటూరు వాళ్ళకి అందరికి బేతావా బాతాయి అని ఉన్నారు అబ్దానపల్లి ఇల్లులు ఉన్నారు మా ఇండ్లలో సాలవాళ్ళ ఇల్లులో కూడా ఉన్నారు మేము మొక్కమే ఆయన తెల్లారిన పొద్దున్న తెలియసి మళ్ళా నా మన్మని ఇంటికెళ్ళి కూడా ఇక్కడ తీసినాం గంట కట్టిన నేను నా మూడో కొడుకు కూడా బాగాలేకపోతే వచ్చి భూమి కొలిచిన ఇక్కడ వచ్చి భక్తులు మొక్కిన కోరికలను తీరుస్తూ కొంగు బంగారంగా విరాజిల్లుతున్న అల్లదుర్గం బేతాళ స్వామి జాతర ఉత్సవాలంటే చుట్టుప్రక్కల జిల్లాలు గ్రామాలే కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి కూడా భక్తులు భారీ సంఖ్యలో హాజరవుతారని ఆలయ కమిటీ నిర్వాహకులు గ్రామస్తులు చెబుతున్నారు భక్తుల సందర్శనార్థం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా గట్టి పోలీసు బందోబస్తుతో పాటు తగు చర్యలు తీసుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. స్వామి జాతర పోలేరమ్మ బోనాలు నిన్న నుంచి జరుగుతాయి. మంగళవారం రోజు బండ్లు ఊరేగింపు తిరుగుతాయి. ఇక్కడ జనం రాయకోట్ నాల్కల్ ఇక్కడ కర్ణాటక నుంచి వస్తారు పబ్లిక్ ఎక్కువగా. దీనికి పోచంలో పబ్లిక్ బాగుంటది. చుట్టుపల్లెలో ఇట్లా ఫుల్ ఉంటారు బండ్ల రోజు. ఏంటంటే ఇక్కడ బాగా ఇది చేస్తారు, ఏదో వ్యక్తులు రావు అన్నట్టుగా బేతాళ స్వామి బాగా కొలుస్తారు. ఈ పోచంలో అయితే ఎక్కువ కొలుస్తారు. ఇక రాయకోట్ నాల్కల్ మీద ఏరియా నుంచి ఫుల్ వస్తారు. ఇక అంటారు కానీ పక్క ఇక్కడ ఎవరు పగలు ఒక్కరికి తిరగారు ఏయంగా అంటే రారు. అంత భయంగా ఉంటారు రారు ఇక్కడ. ఇంత ఊళ్ళో ఉంది కానీ లాక్డౌన్ నిరుడు తక్కువ అయింది. ఈసారి ఇంకా ఎక్కువ కావాలని కోరుతున్నాం. మస్తు 50-60 బండ్లు తిరుగుతాయి. ఇంత షో బండ్లు ఎక్కడ ఉండయి, ఉంటాయి కానీ అట్లా కాదు. షోతో 1,00,000 2 లక్షలు ఖర్చు పెట్టుకొని 2 లక్షల ఎడ్లు పెట్టుకొని మరీ తిప్పుతారు ఇక్కడ. బేతాళ స్వామి గుడి ఎక్కడ లేదు, ఇక్కడనే ఉందంట. ఎక్కడ లేదంటే ఇక్కడ ఉందా అందుగురించి పబ్లిక్ బాగా వస్తుంటారు. మళ్ళీ ఇంకోటి ఎల్లమ్మ గుడి ఉంది. ఆ ఎల్లమ్మ గుడి ఇది 2 సెట్ అయితే ఇక్కడ 2 గుళ్ళకు పబ్లిక్ బాగా తిరుగుతుంటారు. అన్ని వసతులు ఉంటాయి ఇక్కడ. ఊరి దగ్గర ఉంటది, ఊరికి ఏం దూరం ఉండదు. చుట్టూ 3 బాయిలు ఉన్నాయి, బోర్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి ఇక్కడ.